వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రోనాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ అగోచరం. ఈరోజు 4వ భావ విశ్లేషణ గురించి తెలుసుకుందాం. అయితే గత వీడియోల్లో భావచక్రాన్ని ఎలా వేయాలి, మొదటి భావం, రెండవ భావం, మూడవ భావం, ఈ 3 భావాలను ఎలా విశ్లేషించాలి అని సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోను చూసే ముందు ఆ వీడియోస్ను చూస్తే మీకు మరింత అవగాహన వస్తుందని తెలియపరుచుకుంటున్నాను. 4వ భావం ఏం సూచిస్తుంది అంటే తల్లి, వాహనాలు, భూములు, గృహ వాతావరణము, మానసిక సౌఖ్యము, ప్రాథమిక విద్య, ఆస్తులు, బంధువులు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది. సరే, ఈ జాతకంలో ఈ 4వ భావం సూచించేటటువంటి కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి, ఈ జాతకుడు ఏ విధంగా అనుభవిస్తాడు అన్న విషయాన్ని మనము ఈ జాతకంలో ఉండేటటువంటి గ్రహస్థితి ఆధారంగా చేసుకుని విశ్లేషిద్దాం. ఇప్పుడు చూడండి, 4వ భావం ఏమైంది ఇక్కడ? 4వ భావం కుంభమైంది, వృషభం అయింది. జాతకులకి ఇల్లు, వాహనాలు, భూములు మొదలైన వాటిని పొందాలనేటటువంటి ఆశ ఉంటుంది, తపన ఉంటుంది, దానికోసము శ్రమిస్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ఈ జాతకుడు పొందగలుగుతాడా లేదా అనేటటువంటిది మిగిలిన గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే 4వ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, 4వ భావాన్ని ఎవరు చూస్తున్నారు అనేటటువంటి తర్వాత కారకుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే జాతకుడు అవి పొందగలడా లేదా అనేటటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. 4వ భావంలో ఉన్న గ్రహాలు లేవు. భావాధిపతి శుక్రుడు, స్థితి 12వ భావం, కారకుడు చంద్రుడు, స్థితి 6వ భావం. మీరు అనుకోవచ్చు, చంద్రుడు ఇక్కడ మిథున రాశిలో ఉన్నాడు కదా, 5వ భావంలో ఉన్నాడు కదా అని. కానీ భావచక్రం వేసేటప్పటికి చంద్రుడు 6వ భావంలోకి వచ్చాడు, 5వ భావంలో చంద్రుడు లేడు. సరే, ఈ గ్రహస్థితి అనుసరించి 4వ భావ కారకత్వాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు నేను వివరిస్తాను. మొదటగా తల్లి గురించి. నాలుగవ భావాధిపతి 12లో ఉన్నాడు, కారకుడు 6లో ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. పైగా రవి, రాహువు, బుధుడు 4వ భావాన్ని చూస్తున్నారు. కుజుడు 4వ భావాధిపతిని చూస్తున్నాడు. అయితే వీటి యొక్క ఈ గ్రహస్థితి ద్వారా తల్లికి జాతకుడికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, తల్లి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయం తెలుసుకుందాం. సాధారణంగా 4వ భావాధిపతి 12లో ఉండడం వలన తల్లి అనారోగ్య కారణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా హాస్పిటలైజ్డ్ కావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అయితే ఇంకా దీన్ని బలపరిచేది ఏంటంటే రాహువు కూడా చూస్తున్నాడు కాబట్టి, పైగా శుక్రుడు 4వ భావాధిపతి శనితో కలిసి ఉన్నాడు కాబట్టి తల్లికి అనారోగ్యాన్ని సూచిస్తుంది. 12లో ఉండడం వలన హాస్పిటల్లో కూడా ఈమె కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో కూడా చేరాల్సినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇంకొక విషయం ఏంటంటే లగ్నాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వలన తల్లికి జాతకుడికి మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి. కాకపోతే ఏమవుతుంది అంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. తల్లికి ఎందుకంటే 12లో ఉండడం వలన ఏంటంటే దూరం అనేటటువంటిది ఉంటుంది. అంటే తమ యొక్క అభిప్రాయ భేదాల వలన వారు ఒకరంటే ఒకరికి అభిమానాలు ఉన్నప్పటికీ కూడా అభిప్రాయ భేదాల వలన దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ కుజుడితో కారకుడు కలిసి ఉండడం వలన తల్లికి మానసిక స్థితి కొంచెము భావోద్వేగాలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ ఆలోచించి మనసు పాటు చేసుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు వాహనం గురించి తెలుసుకుందాం. ఈ జాతకుడు వాహనాలు పొందగలడా, లేదా వాహనం పొందితే వాటి వలన ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ వాహనానికి కారకుడు శుక్రుడు. వాహనము అనేటటువంటిది వీరు పొందగలుగుతారు, అయితే కొంచెం నిదానంగా పొందగలుగుతారు, ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి. అయితే ఈ శుక్రుడిని కుజుడు చూస్తున్నాడు కావున ఈ వాహనాల వలన ఇతను ప్రమాదాలు ఎదుర్కొనేటటువంటి అవకాశము ఈ జాతకంలో కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కోసారి ఈ 4వ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు, 12లో ఉండడం వలన ఈ వాహన ప్రమాదం వలన హాస్పిటల్లో కూడా చేరాల్సి వస్తుంది. వాహన సౌఖ్యం ఉన్నప్పటికీ కూడా వాహనం ద్వారా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తులు, భూములు వీటి గురించి తెలుసుకుందాం. నాలుగవ భావాధిపతి 12లో ఉండడం వలన, పైగా కుజుడు చూడడం వలన వీరు ఆస్తులను కానీ భూములను కానీ పొందాలి అంటే కొంచెము పోరాడాల్సి వస్తుంది. కారకుడు 6లో ఉన్నాడు కాబట్టి 6 పోటీతత్వాన్ని సూచిస్తుంది, ఆటంకాలను సూచిస్తుంది. కాబట్టి వీరు భూములను చాలా కష్టపడిన తర్వాత, పైగా ఈ శుక్రుడు శనితో కలిశాడు కాబట్టి కొంచెము నిదానంగా ప్రాప్తిస్తాయి. అయితే అవి పొందడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే కుజుడు పొలాలను చూసేస్తాడు, భావాధిపతిని చూస్తున్నాడు కాబట్టి పొలాలను, ఆస్తులను పొందగలుగుతాడు. కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, పోటీతత్వాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాత మనము గృహ వాతావరణం గురించి తెలుసుకుందాం. గృహ వాతావరణం సాధారణంగా గృహ వాతావరణం ఇక్కడ మిక్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే రవి చూడడం వలన గృహ వాతావరణంలో కొంచెము అగ్రెసివ్నెస్ అనేటటువంటి ఉండడం వలన చిన్న చిన్న సమస్యలు వస్తాయి. రాహు వలన స్థిరత్వం తక్కువగా ఉంటుంది. బుధుడు చూడడం వలన తన మాటల వలన కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 4వ భావాధిపతి 12లో ఉండడం వలన ఏమవుతుంది అంటే తరచూ ఇతను ఇంటికి దూరంగా ఉండడానికి, అది ఉద్యోగరీత్యా కానీ ఇతర విషయాల వలన కానీ ఇతను తరచూ ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇక ప్రాథమిక విద్య, బాల్యంలో వీళ్ళు చదువు ఎలా సాగింది అనేటటువంటి విషయం చూద్దాం. ఇక్కడ 4వ అధిపతి 12లో ఉండడం వలన వీరి ప్రాథమిక విద్య ఇంటికి దూరంగా జరగడానికి అవకాశం ఉంది. పైగా ఇక్కడ రాహువు
చూస్తున్నాడు కాబట్టి, పైగా కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఆటంకాలతో అంత కంఫర్టబుల్గా లేకుండా వీరి యొక్క ప్రాథమిక విద్య పూర్తవడం జరిగింది. ఇక మానసిక సౌఖ్యం, వీరు ఈ గ్రహస్థితి వలన ఏమవుతుందంటే చంద్రుడు 6లో ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడము, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడము, దాని వలన వచ్చేటటువంటి ఫలితాల వలన మనోవేదనకు గురి కావడము, తరచూ నిర్ణయాలు మార్చుకోవడము, తద్వారా ఇతను అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా శనితో కలిసి ఉండడం వలన నిదానంగా జరగడము, వీటన్నిటి వలన మనసు అనేటటువంటిది గందరగోళ స్థితిలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి 5వ భావాన్ని 4వ భావాన్ని గురువు చూస్తున్నాడు, పైగా శుక్రుడిని శనిని కూడా చూస్తున్నాడు కాబట్టి వీరి 4వ భావ ఫలితాలన్నీ కూడా కొంచెం కష్టతరంగా సాగినప్పటికీ కూడా ఈ గురు యొక్క విచక్షణ, గురు దృష్టి వలన విచక్షణతో వీరి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుని చివరికి మనోసౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఇక బంధువులతో వీరు బంధువులకు మంచి చేయాలనుకున్నా కూడా వీరి మాటలు కానీ వీరి యొక్క ప్రవర్తన కానీ వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహువు చూస్తున్నాడు కాబట్టి బంధువుల యొక్క ఆలోచన విధానము వీటిపైన కొంచెము అపార్థాలతో కూడుకున్నటువంటి విధంగా ఉంటుంది. పైగా కారకుడు 6లో ఉండడం వలన, 6లో ఉన్నటువంటి కుజుడు చూడడం వలన బంధువులతో చిన్న చిన్న వివాదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏది ఏమైనప్పటికీ గురువు చూస్తున్నాడు కాబట్టి 4వ భావాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి 4వ భావ ఫలితాలన్నీ కూడా కొంచెం కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా చివరికి వీరు వాటి నుండి మంచిగానే పొందడానికి అవకాశం ఉంది. ఇది 4వ భావ విశ్లేషణ. కాబట్టి ఈ వీడియోను చూస్తారని ఆశిస్తూ, దయచేసి మీరు చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియోలో మరింత మందికి చేరువ కావాలంటే లైక్ చేస్తే అది యూట్యూబ్ పుష్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తోటి వారికి మీలాగా జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే వాళ్ళకి ఇది షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.